హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ వ్రతం గురించి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో సెలబ్రిటీలు చేసే పూజలను చూస్తూ ఉంటాం. చాలా అందమైన అలంకరణలు, పెద్ద పెద్ద పూజా సెటప్స్, ఎన్నో రకాల నైవేద్యాలు కనిపిస్తాయి. అవి చూడ్డానికి చాలా బాగుంటాయి, కానీ అందరూ అదే విధంగా చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటి స్తోమతకు తగ్గట్టుగా మన సాంప్రదాయాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు. కాబట్టి ఈరోజు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో, పూజకు ఏ వస్తువులు కావాలి, ఏ నియమాలు పాటించాలి, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అన్నది పూర్తి వివరంగా తెలుసుకుందాం. పూజకు ముందు చేయవలసినవి: వ్రతం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా చేసి వీలైతే ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, పూజకు ఖరీదైన అలంకరణలు అవసరం లేదు. శుభ్రత, భక్తి, శ్రద్ధ ఉంటే చాలు. పూజా సామాగ్రి: పూజ కోసం ముందుగానే అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. కలశం, కొబ్బరికాయ, మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు, దీపం, నూనె లేదా నెయ్యి, అగరబత్తులు వంటివి సాధారణ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి అలంకరణకు చీర లేదా వస్త్రం, పూలు మరియు మీ ఇంట్లో ఉన్న ఆభరణాలు ఉపయోగించవచ్చు. కొత్తవి కొనాల్సిందే అనే నియమం లేదు. పూజా స్థలాన్ని ఏర్పాటు చేయడం: ఒక పీటను శుభ్రం చేసి దానిపై ముగ్గు వేసి బియ్యం పోసి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో శుభ్రమైన నీరు పోసి పసుపు, అక్షింతలు, ఒక నాణెం వంటి వాటిని మీ సాంప్రదాయం ప్రకారం వేసుకోవచ్చు. కలశానికి పసుపు, కుంకుమ పెట్టి మామిడి ఆకులను ఉంచాలి. ఆపై కొబ్బరికాయను పసుపు, కుంకుమతో అలంకరించి కలశంపై ఉంచాలి. ఈ కలశాన్ని వరలక్ష్మి అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పూజా సామాగ్రితో అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. కొంతమంది ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారి ముఖాన్ని ఉపయోగిస్తారు. అది లేని వారు తమ ఇంటి సంప్రదాయం ప్రకారం కలశానికి అమ్మవారి అలంకరణ చేసుకోవచ్చు. అలంకరణ ఎంత పెద్దగా ఉందనేది ముఖ్యం కాదు, భక్తితో అమ్మవారిని అలంకరించడం ముఖ్యం. ముందుగా వినాయకుడి పూజ: ఏ శుభకార్యమైనా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. కాబట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించాలి. వినాయకుడిని ప్రార్థించి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా కోరుకోవాలి. మీ పేరు, గోత్రం, తెలిసిన వారి గోత్రం చెప్పుకొని కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నట్లు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఎలా చెప్పాలో తెలియకపోతే మీ కుటుంబ పురోహితుడు చెప్పే విధానాన్ని అనుసరించడం మంచిది. ఇప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు సమర్పించాలి. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి లేదా మీకు తెలిసిన లక్ష్మీదేవి స్తోత్రాలను చదువుకోవచ్చు. మీకు మంత్రాలు పూర్తిగా తెలియకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. తెలిసినంత వరకు భక్తితో అమ్మవారిని స్మరించుకోవచ్చు. పూజలో ముఖ్యమైన భాగం వరలక్ష్మి వ్రత కథ. వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి. కథ పూర్తయిన తర్వాత అమ్మవారిని మరోసారి భక్తితో ప్రార్థించాలి. వరలక్ష్మి వ్రతంలో తోరానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచి పసుపు, కుంకుమ, పూలతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఆ తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఇది కూడా తప్పనిసరిగా ఒకే విధంగా ఉండాలని కాదు, మీ ఇంటి ఆచారం ఎలా ఉంటే అలా పాటించండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన నియమం: చాలా రకాల వంటకాలు చేయాలి, పెద్ద మొత్తంలో నైవేద్యం పెట్టాలి అనే నియమం లేదు. మీ ఇంటి సాంప్రదాయం మరియు మీకు వీలైనంత మేరకు నైవేద్యం సిద్ధం చేసుకోవచ్చు. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, కుడుములు, బూరెలు, గారెలు, పూర్ణాలు వంటి ప్రసాదాలను చేసుకోవచ్చు. అలాగే పండ్లు, కొబ్బరికాయ మరియు ఇతర ప్రసాదాలు కూడా సమర్పించవచ్చు. మీకు వీలైనంత వరకు 1 లేదా 2 ప్రసాదాలతో కూడా నైవేద్యం సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి హారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోవాలి. అమ్మవారి ఆశీర్వాదంతో తమ కుటుంబంలో ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శాంతి ఉండాలని ప్రార్థించాలి. పూజ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు గౌరవంగా కూర్చోబెట్టి తాంబూలం ఇవ్వడం సాంప్రదాయంగా పాటిస్తారు. తాంబూలంలో సాధారణంగా తమలపాకులు, ఒక్క, పసుపు, కుంకుమ, పువ్వు, పండు వంటి వాటిని పెట్టి ఇవ్వవచ్చు.
మీ కుటుంబ ఆచారం ప్రకారం చీర, రవిక లేదా ఇతర మంగళ ద్రవ్యాలను కూడా చేర్చవచ్చు. తాంబూలం ఇస్తూ ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి గౌరవించాలి. ఎంత ఖరీదైన తాంబూలం ఇవ్వాలి అనేది ముఖ్యం కాదు, మనస్ఫూర్తిగా భక్తితో ముత్తైదువులను గౌరవించడం ముఖ్యమైనది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన నియమాలు: పూజ చేసే ప్రదేశం, పూజా సామాగ్రి మరియు మన శరీరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. వ్రతం రోజున వీలైనంత వరకు కోపం, గొడవలు, ఇతరులను బాధించే మాటలకు దూరంగా ఉండాలి. ఆర్భాటం అవసరం లేదు. ఇతరులు ఎలా పూజ చేస్తున్నారని చూసి మనం కూడా అదే విధంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కుటుంబ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి పూజా విధానంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కాబట్టి మీ ఇంట్లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంటే దానికి ప్రాధాన్యత ఇవ్వండి. సెలబ్రిటీలు చేసే పూజ గురించి ఒక ముఖ్యమైన విషయం. ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే వరలక్ష్మి వ్రత పూజలను చూస్తూ ఉన్నాం. అందమైన సెటప్స్, ఖరీదైన చీరలు, భారీ అలంకరణలు, ఎన్నో రకాల నైవేద్యాలు చూస్తే మనం కూడా అలాగే చేయాలి అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అది వారి స్తోమతకు, వారి సాంప్రదాయానికి తగ్గ పద్ధతి. మనం కూడా తప్పనిసరిగా అదే చేయాలని ఎక్కడా లేదు. మన దగ్గర ఉన్న పూలతో, మన ఇంట్లో ఉన్న పూజా సామాగ్రితో, సాధారణమైన నైవేద్యంతో కూడా అమ్మవారిని భక్తితో పూజించవచ్చు. అమ్మవారికి కావాల్సింది ఆర్భాటం కాదు, భక్తి. చివరిగా వరలక్ష్మి వ్రతం అనేది కేవలం పూజా సామాగ్రి, అలంకరణలు, నైవేద్యాల గురించి మాత్రమే కాదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం, కుటుంబ సుఖ సంతోషాల కోసం అమ్మవారిని ఆశీర్వాదం కోరుకోవడం ఈ వ్రతంలో ప్రధానమైంది. కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టుగా మీ కుటుంబ సాంప్రదాయాన్ని పాటిస్తూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించండి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మి అమ్మవారికి జై. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.